అతని అనుచరులపై నోముల మాణిక్యరావు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను చంపాలనే ఉద్దేశంతోనే ఏజెంట్గా ఉన్న తనపై దాడికి పాల్పడ్డారని వాపోయారు. పోలింగ్ రోజు తన కుటుంబ సభ్యులపై విచక్షణ రహితంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. టీడీపీ పార్టీ తనకు అన్ని విధాలుగా అండగా ఉందని చెప్పుకొచ్చారు. మాణిక్యరావు, కండ్లకుంట విలేజ్, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా, మాచర్ల కాన్స్టిట్యున్సీ. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సొంత విలేజ్ నా విలేజ్. అయితే నా మీద విచక్షణారహితంగా, నా మీద మాత్రమే కాకుండా నా భార్య పిల్లల మీద కూడా కండ్లకుంటలో దాడి చేశారు. ఎంత బీభత్సం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం చూశారు. ఇటీవల మీడియాలో కూడా నాకు జరిగిన అన్యాయాన్ని నేను వెలుగులోకి తీసుకొచ్చి చెప్తా ఉన్నాను. సో ఇది ఖచ్చితంగా ఈ దుర్మార్గం తెలియాలనే ఉద్దేశం చెప్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా అప్పటి వరకు కండ్లకుంటలో ఏజెంట్గా ఎవరూ కూర్చోలేదు. నిజానికి అంటే నేను టీడీపీ అభిమానిగా ఉన్నాను, కార్యకర్తగా ఉన్నాను. నాకున్నటువంటి రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛలో భాగంగా నాకు ఇష్టం వచ్చిన పార్టీని నేను అభిమానించే హక్కు నాకు ఉంది కనుక నేను గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం. అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు నాకు అభిమాన నాయకుడు. సో నేను ఆయన అభిమానంతో నేను ఆ పార్టీకి కార్యకర్తగా ఉండటమే కాకుండా ఏజెంట్గా కూడా కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నానంటే అక్కడ ఏకపక్షంగా రిగ్గింగ్లు, ఒకే గుంపగొత్తగా వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది జరగకూడదు, ఈ అరాచక పాలన ఉండకూడదనే ఉద్దేశంతో నేను టీడీపీకి ఏజెంట్ కూర్చున్నానండి. ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి డైరెక్ట్గా బూతులోకి వచ్చి మంది మార్బలంతో వచ్చి దళితుడమైన నీకు ఎంత ధైర్యం రా అని నా కులం పేరుతో దూషిస్తూ ఇంకా ఈ మీడియా పరిభాషలో చెప్పలేని మాటలతో నన్ను భయంకరంగా తిట్టాడు. మరి నన్ను చంపిన వాడికి ఏమి ఇస్తారో నాకు తెలియదు, కానీ ఇట్లా ఈ విధంగా అయితే నన్ను చంపే వాళ్ళు ఏర్పరచుకున్న వ్యక్తులండి. ప్రధానంగా కండ్లకుంట వ్యక్తులు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి, పిన్నెల్లి వెంకట లక్ష్మారెడ్డి, మోదుగుల వెంకటరెడ్డి, ఈ నలుగురు వాళ్ళు స్కెచ్ చేయటం, వీళ్ళు ప్రాణాలు తీయడం. అయితే తర్వాత ఇదే విధంగా